కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి ప్రజ్ఞాపూర్కు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే రఫ్లీ మీకు కరీంనగర్ సిద్దిపేట హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే 30 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాదు ఇటు చేర్యాల నుంచి కూడా చూసుకున్నా కానీ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు 18 కిలోమీటర్లు పడుతుంది. ఇట్లా 3-4 విలేజ్లు మండలాలు అన్నింటికి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. కంప్లీట్గా మనకు రెడ్ సాయిల్ తోటి ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్. మంచిగా ఒక బోర్ వేసుకొని ఎక్కడి వైపైనా మనం ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా నీట్గా ఉండే విధంగా మొత్తం వచ్చేసి స్క్వేర్ షేప్లో ఇచ్చారనమాట. మీరు ఇటు కూడా అటు కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం కడీలు ఉంటాయి. టోటల్ కనుక చూసుకున్నట్టయితే చాలా నీట్గానైతే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం అయితే మనకు 45 లక్షల ఎకరం అయితే చెప్తున్నారు. మొత్తం 2 ఎకరాల బిట్ ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీరు మొత్తం కూడా ల్యాండ్ చూడండి, చాలా నీట్గా ఉండే విధంగా మనకు ల్యాండ్ అయితే ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇది మనకు ఏదైతే హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే షామీర్పేట నుంచి 70 నుంచి 75 కిలోమీటర్లు మనకు షామీర్పేట నుంచి వస్తుంది. మీకు మెయిన్ జేబీఎస్ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నా కానీ 90 నుంచి 95 ఉంటుంది అనమాట. మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇటు ఉప్పల్ నుంచి కనెక్టివిటీ చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో ఇప్పుడు మేము చెప్పిన ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం మా దగ్గరనైతే 30 నుంచి 35 లక్షలు స్టార్ట్ అవుతుంది అనమాట.